నాకు దయచేయము దేవా. నోవాహు వంటి నీతిని, అబ్రహాము వంటి విధేయతను, మోషే వంటి నమ్మకత్వమును, యోసేపు వంటి పరిశుద్ధతను, సమూయేలు వంటి యథార్థతను, ఏలియా వంటి విశ్వాసమును, యోబు వంటి ఓర్పును, దావీదు వంటి క్షమా హృదయమును, సొలొమోను వంటి జ్ఞానమును, సమరయుని వంటి ప్రేమను, పౌలు వంటి ఆత్మల భారమును, తిమోతి వంటి పరిచర్యను, కొర్నేలి వంటి దాతృత్వమును, కుష్ఠరోగి వంటి కృతజ్ఞతను, బుద్ధిగల కన్యకల వంటి సిద్ధపాటును నాకు కలగజేయము దేవా. దేవుడు నోవాహు వంటి నీతిని, అదేవిధంగా అబ్రహాము వంటి విధేయతను, యోసేపు వంటి పరిశుద్ధతను, మోషే వంటి నమ్మకత్వమును, సమూయేలు వంటి యథార్థతను, అదేవిధంగా ఏలియా వంటి విశ్వాసమును, యోబు వంటి ఓర్పును, దానియేలు వంటి ప్రార్థనను, దావీదు వంటి క్షమా హృదయమును, సొలొమోను వంటి జ్ఞానమును, సమరయుని వంటి ప్రేమను, సౌలు వంటి ఆత్మల భారమును, అదేవిధంగా తిమోతి వంటి పరిచర్యను, కొర్నేలు వంటి దాతృత్వమును, కుష్ఠరోగి వంటి కృతజ్ఞతను, బుద్ధిగల కన్యకల వంటి సిద్ధపాటును దేవుడు తన నామములో మనందరికీ కూడా దయచేయలాగన ప్రతిదినము కూడా ప్రభు సన్నిధానంలో ప్రార్థిద్దాము. మనము ఈ భక్తుల వలె ఉండటకు ఇష్టపడదాము. నోవాహు వలె, అబ్రహాము వలె, యోసేపు వలె, మోషే వలె, సమూయేలు వలె, ఏలియా వలె, యోబు వలె, దానియేలు వలె, దావీదు వలె, సొలొమోను వలె, సమరయుని వలె, సౌలు వలె, తిమోతి వలె, కొర్నేలి వలె, కుష్ఠరోగుల వలె, అదేవిధంగా బుద్ధిగల కన్యకల వలె వీళ్ళకున్నటువంటి మంచి గుణగణాలన్నింటినీ కూడా దేవుడు మనకు దయచేయలాగున ప్రతిదినం కూడా ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థిద్దాము. యేసు నామములో మనకి ఇవన్నీ కూడా దయచేయబడాలి. కాబట్టి మనందరం కూడా ఈ విషయాలను ఎత్తి పట్టుకొని ప్రతిదినము ప్రార్థిద్దాము. ప్రార్థించడంతో పాటు మనము పొందుకొనడంతో పాటు అదేవిధంగా మనము ఆచరణలో పెట్టి అనుదినము కూడా ఆచరించే వారంగా ఉందాము. అనేకులకు బైబిల్లో వీళ్ళు ఏ విధంగా అయితే ప్రవక్తలుగా ఉన్నారో మనమును ఈ లోకంలో ఆ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఈ విధంగా ఉండుటకు ఇష్టపడదాము. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.